ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై టుడే స్పెషల్ సొరకాయ సర్వపిండి అండి. దీనికి కావాల్సింది 2 ఆనియన్, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా బచ్చిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో 1 కప్ ఆఫ్ సొరకాయ తురిమి వేసుకోవాలి. బాగా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలండి. సొరకాయని పీల్ చేసుకొని కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఒక గుప్పెడు పీనట్స్ 2 దబ్బలుగా చేసుకోవాలండి. కచ్చా బజ్జీకి వేసుకున్న ఆనియన్, చిల్లీ, జీలకర్ర ఇదండి. ఒక గుప్పెడు వచ్చి పచ్చనగపప్పు, మన టేస్ట్కి తగ్గట్టు కారం అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకండి. వాటర్ ఫస్టే కానీ వేస్తే అది కొంచెం జార్ అయిపోద్ది, మనకు సర్వపిండి అనేది సరిగ్గా రాదు. కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలిపి పెట్టుకోండి. చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి బాగా. ఇది సొరకాయ వేసుకొని చేసుకుంటారు, సొరకాయ లేకుండా కూడా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ అండి ఇది. ఇప్పుడు మనం ఒక బాండల్ తీసుకొని దాంట్లో హీట్ చేయకూడదండి. హీట్ చేయకుండా బాండల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుల్గా మొత్తం పూసుకున్న తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న సొరకాయ సర్వపిండి ఉంది కదండి, దాన్ని వేసుకొని మనకు తగ్గట్టు మన సైజు ఏ సైజు కావాలో ఆ సైజు. నేను కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను. ఫుల్గా అది రౌండ్గా మన బాండల్కి సరిపోయేంత రౌండ్గా పలసగా నొక్కోవాలండి. లోపల వేసుకొని బాగా అట్లా నేను చూపించిన విధంగా తట్టుకొని మిడిల్లో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. మీకు ఇంత సైజ్ అనే కాదు, చిన్న సైజు చిన్న బండల్ అయినా చేసుకో. దీంట్లోనే చిన్న సైజ్ చేసుకో. నేను ఒకటే ఉంటుంది వీడియోకి అని చెప్పి ఒకటే బిగ్ సైజ్ చేశాను. ఇది చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. అక్కడక్కడ హోల్స్ పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. హోల్స్ పెట్టిన దగ్గర అక్కడక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగా కాలద్దండి. దీనికి ఎక్కువ ఆయిల్ యూస్ అవ్వదు. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది మనం బాండలు తిప్పుకుంటా కాల్చుకోవాలండి, అప్పుడే అది బాగా కాలుతుంది. లేదంటే కింద అడుగు మాడిపోతుంది. ఇట్లా నేను చూపించే విధంగా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా వస్తుందండి. ఈ 2-3-4 డేస్ వరకు నిలువ ఉంటాయి, చెడిపోవు. బయట ఉన్నా కానీ బాగుంటాయి. మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళాలన్నా కానీ ఇది రెడీ చేసి తీసుకెళ్ళొచ్చండి. ఇది ఏ చట్నీకైనా బాగుంటుంది. మేము పీనట్ చట్నీతో ట్రై చేసాం, చాలా బాగుంది. ఏ పిక్కిలతోనే తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్గా కూడా తినొచ్చు ఇది. ఇలా నేను చూపించే విధంగా రౌండ్ అప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలండి. అదిగా లేసి వచ్చేస్తుంది. మనమేమో అది అంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. బాండ్ల నుంచి అదే డివైడ్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకు ఆ పిండి, ఆ పప్పులన్నీ పిండిగా లేకుండా పప్పులన్నీ బాగా ఎగతాయండి. అప్పుడే మనకు సర్వపిండి బాగా టేస్ట్ ఉంటుంది. రౌండ్ చేసుకుంటూ చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోలేదు. లేదా ఒకే విధంగా పెడితే మిడిల్లో అడుగు భాగం మాడిపోతుంది. బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు చూసారుగా ఇలా కలర్ చేంజ్ అవుద్ది. అప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సర్వపిండి రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.